ఉలవల సజ్జ అట్టు అంటే ఉలవల కాంబినేషన్ అలాగే సజ్జలు ఈ రెండిటి కాంబినేషన్ అట్టు ఎలా ఉండబోతోంది. సో నార్మల్ గా కాకుండా కొంచెం స్పెషల్ గా ఉండబోతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సజ్జలు 1 కప్పు, నానబెట్టుకున్న ఉలవలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఉలవలు, మినప్పప్పు, సజ్జలు, అటుకులు ఈ 4టిని కూడా నానబెట్టుకొని ముందుగా రెడీగా పెట్టుకున్నాం. సో ఉలవల గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించగల శక్తి ఉన్నటువంటి ఒక పదార్థం ఏది ఉంది అంటే అందులో ఉలవలు మెయిన్ ఫస్ట్ లిస్ట్ లోకి వస్తాయన్నమాట. అలాగే కఫాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అంటే కొంతమంది ఉలవలు వేడి చేస్తుంది అని చెప్తారు. అంటే రెగ్యులర్ గా తింటే ఏదైనా కూడా ఇబ్బందే, ఏది తీసుకున్నా కూడా. సో ఖచ్చితంగా మనకి ఒక నెలకి 2-3 సార్లు ఉలవల్ని ఏదో రకంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఉలవలతో ఏం వండుకోవాలో ఏంటో తెలియదు. ఉలవచార వరకే తెలుసు. ఉలవలతో ఇంకా చాలా రకాలు వండుకోవచ్చు. అమృతంలో కూడా బోల్డ్ అనే వంటలు మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. సో ఉలవల్లో మనకు మంచి మంచి పోషక విలువలు ఉన్నాయి. అలాగే సజ్జలు కూడా వాడుతున్నాం ఈరోజు. సజ్జలు కూడా మనకు ఎముకల్ని చాలా దృఢంగా చేస్తుంది, తర్వాత మంచి శక్తినిస్తుంది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇలా సజ్జలు కూడా చాలా చాలా హెల్దీ. బరువు తగ్గడానికి ముఖ్యంగా ఈ అట్టు బాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండిట్లో కూడా మనకు బరువు తగ్గించే అంశాలు ఉంటాయి. బరువు తగ్గించడం అంటే హెవీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించదు, తద్వారా బరువు తగ్గుతాం. సో అది మెయిన్ రూల్ అనమాట ఇక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ చక్కగా మనము అటుకులు వాడుతున్నాము, అది కూడా చిరుధాన్యాల అటుకులు వాడుతున్నాము. అలాగే మినప్పప్పు వెరీ వెరీ హెల్దీ అండి అన్నీ కూడా. సో ఖచ్చితంగా ఈ అట్టును మనం అంటే అల్పాహారంగా మనం తయారు చేసుకుంటాం కాబట్టి బేసిక్గా ఇటు ఏది అట్టు అయినా కూడా సో హ్యాపీగా మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. లేదు అంటే డిన్నర్ లాగా కూడా మనకు సాయంత్రం 7 o'clock 8 o'clock ఇటువంటి అట్లు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నానబెట్టుకున్న ఉలవల్ని 1 కప్పు తీసుకుందాం. దానికి తగ్గట్టుగా ఇదిగోండి నానబెట్టుకున్న మినప్పప్పు, ఆ తర్వాత సజ్జలు కూడా దానికి సమానంగా తీసుకోవాలి. అలాగే అటుకులు, చిరుధాన్యాల అటుకులు, వీటిని కూడా మనం నానబెట్టుకున్నాం. అటుకులు వేసుకుంటే కరకరలాడుతూ వస్తుంది అట్టు. మామూలు కూడా మనము దోశల్లో వేసుకుంటూ ఉంటాం కదా. ఆ తర్వాత అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా, పిల్లలు ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న మెంతులు. సో మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను నానబెట్టుకున్న నీళ్ళతో పాటు వేసాను కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని చక్కగా నేను రుబ్బేసుకుంటాను. ఉలవలు, సజ్జరవ, అటుకులు, మినప్పప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, ఇవన్నీ కూడా మనం వేసేసుకున్నాము. సో దీన్ని చక్కగా ఒక అట్టు పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత మనం హ్యాపీగా అట్టు వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మనము దోశ పిండిలాగా రుబ్బేసుకున్నాం. ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను మీకు. ఇందులో మనం ఉప్పు ఇంతవరకు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే మనం జీలకర్ర డైరెక్ట్గా పిండిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే అట్టు వేసుకున్నాక అలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. మనం పెసరట్టుకి ఎలాగైతే వేసుకుంటాం అలా కూడా వేసుకోవచ్చు. సో నేను ఇందులో పిండిలోనే మిక్స్ చేసేస్తాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. ఇందులో కాదు, మామూలుగా పెసరట్టులాగా ఇలా పైన అట్టు మీద చక్కగా కాస్త కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకు పెనం వేడైన తర్వాత చక్కగా ఇది వేసేసుకోవడమే. అయితే ఈ ఉలవలు అవన్నీ ఎంతసేపు ముందు నానబెట్టుకోవాలి అనే ప్రశ్న ఏంటి అంటే, మనకు ఉలవలు రాత్రి నానబెట్టుకోవచ్చు పడుకునే ముందు. మినపప్పుకు ఒక 1 hour 2 hours సరిపోతుందండి. ఆ తర్వాత సజ్జరవ ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. అటుకులు ఒక అర్ధగంట మాత్రం సరిపోతుంది. అంటే రెండింటిని మాత్రం ముందు రోజు నానబెట్టుకుంటే బెటర్, బికాస్ అవి టైం తీసుకుంటాయి. అవి ఎంత బాగా నానితే అట్టు అంత బాగా వస్తుంది అనమాట. సో ఈ పిండిని చక్కగా మీరు ఒక 2 days పాటు మంచిగా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టేసుకుంటే 2 days పాటు ఇలా అట్లు వేసుకొని తినచ్చు అనమాట. కొంతమంది ఏంటి ఇది హెల్దీనే కదా, సో ఉదయము రాత్రి కూడా చక్కగా హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా నైట్ టైం డిన్నర్గా సో టిఫిన్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే చక్కగా డిన్నర్ లాగా కూడా బాగుంటుంది ఇది. కానీ ఎప్పుడైనా అట్టు అనే ఒక పదార్థం ఉంది అంటే అది మనకు వేడివేడిగా అలా పెనం మీద నుంచి ప్లేట్లోకి వేసుకొని తింటేనే బాగుంటుంది.
ఇవి మనకి లంచ్ బాక్స్లోకి వాటికి అస్సలు బాగుండవని కాదు, టేస్ట్ బాగానే ఉండుండొచ్చు, బట్ వేడివేడిగా తిన్న ఫీల్ వేరు కాబట్టి సో కొన్నిటిని మాత్రం అలా మనం చేయలేము. సో ఇది ప్రాపర్గా ఒక బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాల్సింది అట్టు. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి మనం చక్కగా అట్టు వేసేసుకుందాము. సో వెరీ వెరీ హెల్దీ అండి. సో మంచి ఫైబర్, మంచి ప్రోటీన్, తర్వాత హై మంచి గుడ్ క్యాలరీస్ అనమాట. క్యాలరీస్ ఉంటాయి దీంట్లో కూడా, కానీ మంచి గుడ్ క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల మనకు ఎక్కువసేపు ఆకలి అవ్వదు. చిరుధాన్యాలతో ఎప్పుడో బెనిఫిట్ ఏంటి అంటే తొందరగా ఆకలి అవ్వదు. సో ఊరికి ఏదో తినాలి, ఏదో చిరుతిండ్లు తినాలి, ఇది తినాలి, అది తినాలి అనిపించదు. సో అన్నం తింటే ఎలాగైతే అనిపిస్తుందో ఇలాంటివి తినడం వల్ల అలాంటివి అనిపించవు. ఓకే, పెనం వేడికిపోయింది కాబట్టి అట్టు వేసేసుకుందాం. సో మినప్పప్పు వేసాము, అటుకులు వేసాము. సో చక్కగా నాకు తెలిసి కరకరలాడుతూ రావాలి. సో దీన్ని కాస్త నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. కొంచెం మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టానండి. ఓకే, సో చూసారా రెండు వైపులా చక్కగా నూనెతో కాల్చుకుంటే కరకరలాడుతూ భలే వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే ఉలవల సజ్జ అట్టు మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సజ్జలు 1 కప్పు, నానబెట్టుకున్న ఉలవలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న ఉలవలు, నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న సజ్జ రవ, చిరుధాన్యాల అటుకులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న మెంతులు వేసి మెత్తగా దోస పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని తయారు చేసి పెట్టుకున్న అట్టు పిండిని అట్టులాగా వేసుకుని రెండు వైపులా నూనెతో కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉలవల సజ్జ అట్టు రెడీ.